ఎంపీ పరిదేనండి. పల్నాడుకి ఆయన ఎంపీ. అదే నర్సరావుపేట ఎంపీ ఎంపీ కదా. సో మరి ఆయనకి ఎక్కువ అవగాహన ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనైతే ఫేక్ వీడియో అని అనుకుంటున్నాను అని చెప్పి మెసేజ్ పెట్టారు. ఎస్పీ గారేమో అబ్బాయి ఫేక్ కాదు, అది వాస్తవం అంటారు. ఏది నిజం సార్ ఈ రెండిట్లో? సార్ నేను ఇందాకే చెప్పా మీకు, దాంట్లోనే మీరు అడగక ముందే ఫస్ట్ బయటలోనే నేను దానికి టోటల్ సమాధానం కూడా చెప్పేశాను. ఒకవేళ అది ఫోరెన్సిక్ పంపించండి, ఫోరెన్సిక్ పంపిస్తారు. పంపించినప్పుడు అది ఫేక్ అసలు వీడియోనా, కృష్ణాంజనేయులు చెప్పినట్టు ఫేక్ వీడియో అయితే ఫేక్, అసలు వీడియో అయితే అసలు వీడియో తేలుతుంది. అది చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. నేను అడిగేది ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు అది ఫేక్ వీడియో అనుకుందాం ఒక సెకండ్. మీ కాన్వాయ్లోనే కదా పడి చనిపోయాడు, మీ కార్యకర్తే కదా, మీకోసమే కదా వచ్చాడు. మరి ఆగచ్చు కదా. ఇప్పుడు అతను చనిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత వచ్చి మీరు విగ్రహావిష్కరణ చేసినారు, సంతోషం. మరి వచ్చినప్పుడు ఆ ఇద్దరు కార్యకర్తలు మీ కార్యకర్తలే కదా చనిపోయారు కదా, మీరు ఆపేసి ఆ పనే కదా, మీకు వేరే పని ఏం లేదు కదా, అసెంబ్లీకి వచ్చే పని కూడా లేదు కదా, ఆ పనే కదా పాదయాత్రలో లాస్ట్ టైం పాదయాత్రలు చేసేది, ఈసారి మీరు శవయాత్రలు చేస్తున్నారు. శవయాత్రలు చేసేటప్పుడు ఇంకా రెండు ఉన్నాయి కదా, రెండు పడినాయి కదా, దానికి సమాధానం, దాన్ని పరామర్శించవచ్చు కదా. వాళ్ళకి ఏదో ఆ కుటుంబాన్ని ఆదుకునే దానికి డబ్బులో ధన సహాయం ఏదో ఒకటి చేయొచ్చు కదా, అది చేయలేదు కదా, కార్యకర్తను కూడా పట్టించుకోలేదు కదా. అందుకనే నేను ఆ మాట అంటున్నా. మీకు చెప్పి చేయాలండి, అది మీకు చెప్పి చేయాలా, అది మీకు చెప్పి చేయాలా? మేము చేసే పని మేము చేస్తూ ఉంటాం, అది మీకు చెప్పి చేయాల్సిన పని లేదు. మా కార్యకర్తకు సహాయ సహకారాలు అందించేది మీకు చెప్పి చేయాల్సిన పని లేదు. అది మీకు కనపడినా మీరు మాట్లాడరు. ఇప్పుడు నేనేమంటానంటే, మీరు అతను చనిపోయాడు, అతన్ని పరామర్శించేదానికి వచ్చినప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఎక్స్టెన్షన్ చేసుకోండి. హాఫ్ అన్ అవర్ ఎక్స్టెన్షన్ చేసుకొని వాళ్ళిద్దరిని కూడా పరామర్శించేయండి పనిలో పనిగా. లేదు వాళ్ళకి ఏదన్నా ఆర్థిక సహాయం చేయండి, ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పండి. ఆ కుటుంబంలో పిల్లలుంటే నేను వాళ్ళని చదివిస్తాను, వాళ్ళని మంచి భవిష్యత్తుగా తీర్చిదిద్దుతానని చెప్పండి. అది ఎందుకు చెప్పలేకపోతున్నారు అని కదా నేను అడుగుతున్నా. ఇప్పుడు మాకు వాళ్ళకు డిఫరెన్స్ ఏమంటే, మా కార్యకర్తని అదే పలనాడులో నిలువున జై జగన్ అని చెప్పు వదిలేస్తాను అంటే, నా ప్రాణం పోయినా పర్వాలేదు, జై చంద్రబాబు జై తెలుగుదేశం అనే చస్తాను అని అంటే, వీళ్ళు ఏటను కోసినట్టు గొంతు కోసారు. గొంతు కోస్తే నా నాయకుడు, నేను గర్వంగా చెప్పుకుంటా, నా నాయకుడు నేరుగా వచ్చి పాడి మోసాడండి వాసుదేవన్ గారు. నా నాయకుడు, నీ నాయకుడు ఏం చేశాడు? జై జగన్ అనే చెప్పుతూ పూలు చల్లేదానికి వచ్చినోడు మెడ మీద కైరెక్కిచ్చి చంపేసి ఈడ్స్ అవతల పడేసి, వాడు సస్తే నాకేమైంది, ఈడ్స్ అవతల పడేసి సంవత్సరం తర్వాత ఒక ఎక్కిచ్చి అంటున్నాడు. అది ప్రమాదవశాత్తు జరిగింది. నాయుడు గారు వెనక్కి తీసుకోండి, మీరు వెనక్కి తీసుకోండి. పద్ధతి కాదు మీరు మాట్లాడేది, మీరు మాట్లాడేది పద్ధతి కాదు. టైరు ఎక్కిచ్చి తొక్కిచ్చి అంటున్నారు మీరు. ప్రమాదవశాత్తు దొరికిండేది అనండి. కళ్ళల్లో పెట్టుకునే చూసుకునే నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు. కార్యకర్తను కూడా, సొంత కార్యకర్తను కూడా చక్రాల కింద నలిపేసి, అతని జీవితాన్ని బాగుంటే చాలు, నా జీవితం బాగుంటే చాలు, నా రాజకీయ జీవితం బాగుంటే చాలు అని వెళ్ళిపోయేటువంటి ఉన్మాదుడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ చెల్లిని చూసాం, వాళ్ళ తల్లిని చూసాం, వాళ్ళ చివరకు వాళ్ళ బాబాయిని కూడా చూసాం. ఇంకా శ్రీకాంత్ గారు ఇందాక ఏదో చెప్పాడు, పుష్కరాల్లో చనిపోయారు, వాళ్ళని ఏం చేశారు దానికి బాధ్యతోడు అనేసి. పుష్కరాల్లో చనిపించారు, బాధ్యతోడు. సమాధానం చెప్తా శ్రీకాంత్, నీకు సమాధానం కావాలి కదా, నేను చెప్తా. మరి పుష్కరాల్లో చనిపోయినప్పుడు మీరు అడిగారు, మీరు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారాన్ని ఎలగబెట్టారు, 5 సంవత్సరాలలో పలాని పుష్కరాల్లో ఇంతమంది చనిపోయారు, దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అరెస్ట్ చేసేసేయండి. మొన్న అరెస్ట్ చేశారు కదా, ఈ లేని కేసులో 53 రోజులు లోపల పెట్టారు కదా, దానికి జోడిచ్చేసి ఉండాల్సింది. ఇది కూడా మేము వద్దన్నామా? నేను అడుగుతున్నా. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు గోదావరిలో బోటు మునకలో 37 మంది జల సమాధి అయిపోయారు. ఇంతవరకు శవాలు కూడా బయట తీలా. నెంబర్ 1. నెంబర్ 2, అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకొని పోయి ఊరూరే కొట్టుకొని వెళ్ళిపోయింది. జంతువులు ఎన్ని పోయినాయో తెలియదు, మనుషులు ఎంతమంది పోయినారో తెలియదు. దానికి కారణం ఎవరు? మా కార్యకర్తను గొంతు కోసారు, కారణం ఎవరు? డోర్ డెలివరీ చేశారు,
సంపి స్విగ్గీలో డోర్ డెలివరీ చేసినట్టు చేశారు. సరే ఇవన్నీ అవన్నీ పాత మార్చేస్తాయా? సంఘటనలన్నీ ఎందుకులే కానివ్వండి. సురేంద్ర నాయుడు గారు ఒక ప్రశ్న, ఇప్పుడు ఎస్పీ గారికి డైరెక్షన్స్ మామూలుగా మీరు ఇస్తున్నారా, డీజీపీ గారు ఇస్తున్నారా? పార్టీ ఇస్తోందా, డీజీపీ ఇస్తోందా? రోజుకో రకంగా రాజ్యాంగం మాట్లాడటానికి రాజ్యాంగం రోజుకో మహానుభావుడు రోజుకో రకంగా మాట్లాడటానికి అంబేద్కర్ గారు రచించినటువంటి రోజుకో రకంగా తాపిక అంబేద్కర్ గారిని లాగమాకండి, తాపిక అంబేద్కర్ని లాగమాకండి. కానీ మీరు ఎస్పీ గారికి డీజీపీ గారు ఇస్తున్నారా, తెలుగుదేశం పార్టీ ఇస్తోందా డైరెక్షన్స్? ఎస్పీ గారికి డైరెక్షన్ ఇచ్చేది క్లియర్ గా మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం డైరెక్షన్ ఇస్తుంది. ఆ రాజ్యాంగం ప్రకారమే అధికారులు. ఇక రెండో ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? రాజారెడ్డి రాజ్యాంగం ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నానండి, నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నాను నాయుడు గారు, నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? బెంగళూరుకి తాడేపల్లికి పోలీసులను ఎప్పుడు పంపిస్తున్నారు? ఎందుకంటే జీవిత ఖైదు, ఆ 2 సెక్షన్స్ అయితే జీవిత ఖైదు పడతాయి గ్యారంటీగా. మొత్తం ఆయనతో పాటు ఆయనకు అత్యంత ఆప్తుడైన పేర్ని నాని గారి పేరు కూడా ఉంది కాబట్టి ఇద్దరు కలిసి ఒకేసారి జైలుకి వెళ్ళే అవకాశాలు మీరు కల్పించారు. ఆ వెసులుబాటు, ఆ ఫెసిలిటీ కల్పించారు. ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని? సార్ వాసుదేవన్ గారు, మా ప్రభుత్వం పారదర్శకమైన ప్రభుత్వం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నటువంటి ప్రభుత్వం. రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం ఎవరు దోషులైనా, ఎంత పెద్దవారైనా, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పేరు నాని కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, ఎవరైనా సరే దోషులుగా నిర్ణయింపబడితే ఒక క్షణం కూడా ఆలోచించే పని లేదు. థ్యాంక్ యూ అండి, సమయం కూడా పూర్తయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. తొందరగా చాలా క్విక్ గా కంక్లూడ్ చేయండి శ్రీకాంత్ గారు. ఒకటి క్లియర్ అయింది, మీరే మాట్లాడండి. ఒకటి క్లియర్ అయింది, ఇక మీరు పాదయాత్రలు లేకపోతే ఈ పరామర్శలు, ఈ జైళ్ళకి వెళ్ళటాలు, ఈ స్కీములు ఏమి ఉండవు. ఇంకా 4 ఏళ్ళు ప్రిపేర్డ్గా